My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాలను కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ
సప్త ఋషులకు ఋషిపత్నులకు భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్టదిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవకణాలకు, సకల జీవకణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. My dear masters, this is Cesaro with you now. శిశారో మాస్టర్ మనతో ఉన్నారు. శిశారో మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనం, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపు. Yes, masters. Today
all the spiritual creators will experience a new experience once again. And all the spiritual creators today, creators' astral body will be in miniature size and travel into their own physical body. ఈరోజు అందరూ స్పిరిచువల్ క్రియేటర్స్ అయిన మనమందరం ఒక కొత్త అనుభవం మరొక్కసారి మన సూక్ష్మ శరీరాన్ని మన దేహంలోకి, సూక్ష్మ శరీరం ద్వారా మన దేహంలోకి మనం ప్రవేశిద్దాం. Yes, masters, because the spiritual creators group consciousness have been raised, and how will be the vision when the spiritual creators enter into their own physical body? ఎందుకంటే స్పిరిచువల్ క్రియేటర్స్ యొక్క చైతన్యం అనంతంగా ఎదిగింది. ఇప్పుడు లోపలికి ప్రవేశించి చూస్తే ఆ చైతన్యం ఎలా ఉంటుందో అనుభూతి చెందవచ్చు. Yes, masters. Now your astral body has become miniature in size. మన సూక్ష్మ శరీరం చాలా సూక్ష్మమైపోయింది. And now it started entering through your Sahasrara. మనందరి సహస్రార అది మన లోపలికి ప్రవేశిస్తుంది. It started observing your brain at the instance. మొట్టమొదటిగా మెదడునంతా పరీక్షిస్తున్నది. Yes, masters, the brain has started improving a lot. Every day, every moment, with the energies emerging. ఈ మెదడు అనంతమైన శక్తి అందుకుని ప్రతిరోజు ప్రతి క్షణం ఎంతో అద్భుతంగా మారుతోంది. And this brain is releasing always thoughts which are lovable, which are motivative, and which are helpful to others, masters. ఈ మెదడు ప్రేమకు సంబంధించిన, ఉత్సాహానికి సంబంధించిన, మరి ఎందరినో ఎదగడానికి సంబంధించిన ఆలోచనలను విడుదల చేస్తోంది. Yes, masters. Now you are with your eyes. ఇప్పుడు మన కళ్ళను చూస్తోంది. Yes, masters. These eyes are doing miracles. By only the vision of your eyes, so many people are changing in their life. With only the vision of your eyes has become so powerful, masters. ఈ కళ్ళు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ కళ్ళ ద్వారా మనం చూసే దృష్టి ఎందరినో మారుస్తోంది. Slowly you traveled. You have moved to your nose, masters. ఇప్పుడు మన సూక్ష్మ శరీరం మన ముక్కులోన ప్రవేశించినది. Yes, here once again you astonished by the work done by your nose. Yes,
It is not only breathing, masters. With the breathing, it is releasing its negatives outside and accepting positives and miracles into it. ఈ ముక్కు ద్వారా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. అదేమిటంటే కేవలం శ్వాసను తీసుకునే శ్వాసను వదలటం కాదు, లోపల ఉన్న నెగటివ్స్ అంతా కూడా విడుదల చేసి మరి బయట నుండి ఎన్నో అద్భుతాలను, ఎంతో అనంతమైన శక్తిని లోపలికి స్వీకరిస్తున్నది. Yes, masters. And also it is giving a prana shakti to whole of your body. అంతేకాదు ఈ శరీరానికి అనంతమైన ప్రాణశక్తిని అందిస్తుంది. Yes, masters. Slowly you are coming into your mouth part. మెల్లిగా ఈ సూక్ష్మ శరీరం నోటిలోకి ప్రవేశించింది. And it is feeling very happy, masters, by seeing the activity of your tongue. ఎంతో సంతోషపడుతోంది ఈ నాలుక ఎలాంటి అద్భుతమైన పలుకులు పలుకుతుంది. It never speaked so many words in the past, my dear masters. Now it is speaking all those words, all those motive words, all those miracles words, and all those transformative words. ఇంతకుముందు గతానికి సంబంధించిన మాట, ఈ రోజు ఈ క్షణం అద్భుతమైనటువంటి మాటలు, ఎందరినో ఉత్సాహపరిచే మాటలు, ఎందరిలో మార్పు తెచ్చే మాటలు, ఎందరో ఎదిగేటువంటి మాటలు, ఎందరికో ప్రేమను అందించే మాటలు పలుకుతోంది నాలుక. It started moving towards throat. సూక్ష్మ శరీరం గొంతులోకి ప్రవేశించినది. Yes, it is giving gratitude to the throat chakra. Because of throat chakra, your Vak Shakti has been raised, masters. విశుద్ధ చక్రానికి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుతోంది సూక్ష్మ శరీరం. ఎందుకంటే ఆ చక్రంలో చాలా ఎనర్జీ నిండిపోయింది, ఎంతో మార్పు వచ్చింది. Because of throat chakra, your Vak Shakti has been raised, and also your intent of being with the conscious of Patriji and with the conscious of Cesaro Master has also accepted by your throat chakra, and according to that, the wisdom is flowing in your life, masters. ఈ విశుద్ధ చక్రము అనంతమైన వాక్శక్తితో నిండిపోయినది. మరి పత్రిసారు చైతన్యం, శిష్యారు చైతన్యం అనంతంగా కోరుకుని ఎంతో అద్భుతంగా ఎదగడానికి ఉపయోగపడింది. Yes, masters. It started slowly moving towards chest part. సూక్ష్మ శరీరం మెల్లిగా మన ఎద భాగంలోకి ప్రవేశించింది. Yes, masters. It's once again astonished by seeing the respiratory organs work. ఇంకొక చాలా ఆశ్చర్యపోయింది ఈ సూక్ష్మ శరీరం. మరి ఈ ఊపిరికి సంబంధించిన భాగాలన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయి. Yes, masters. So many viruses came, but this respiratory system, with the energy of meditation, with the cosmic energy power, this guidance of keeping the respiratory organs healthy by the masters has affected, and
has improved a lot. ఇవి పరిస్థితులు ధ్యానం ద్వారా పొందిన అనంతమైనటువంటి విశ్వశక్తిని స్వీకరించి మాస్టర్ల యొక్క గైడెన్స్తో ఎంతో ఆరోగ్యవంతంగా ఎంతో శక్తివంతంగా ఎదిగాయి, మారాయి. And slowly it started moving towards your heart, masters. మెల్లిగా సూక్ష్మ శరీరం గుండెలోకి ప్రవేశించింది. Yes, masters. Once again, it is wondering to see that the petals have been opened in all of the spiritual creator's heart. మరొక్కసారి ఆశ్చర్యపోయింది సూక్ష్మ శరీరం. ఈ హృదయ కమలములో రేకులన్నీ కూడా పూర్తిగా విచ్చుకున్నాయి. Yes. Every petal indicates a special character, special power in you, masters. ఆ కమలంలోని ప్రతి రెక్క ఒక గుణము, ఒక శక్తికి ప్రతీకగా మనకు కనిపిస్తుంది. Yes. Slowly it started moving towards liver part. మెల్లిగా సూక్ష్మ శరీరం లివర్ లో ప్రవేశించినది. The astral body is giving lots and lots of thanks to liver for the greatest work it is doing continuously from the date of birth. Yes. సూక్ష్మ శరీరము లివర్కు ఎన్నో వేల కృతజ్ఞతలు తెలుపుతుంది. ఎందుకంటే పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆగకుండా అద్భుతంగా అది ఉపయోగపడుతుంది. Now it started moving towards kidney, masters. మెల్లిగా సూక్ష్మ శరీరము కిడ్నీస్ వైపు ప్రయాణమైంది. Yes, masters. Your kidneys are very powerful now because your meditation, your dedication, your teaching, and the acceptance of consciousness of Patriji has changed the conscious of your kidneys. ఈ కిడ్నీస్ ఎంతో అద్భుతంగా సంతోషపడుతుంది. ఎందుకంటే మనం ధ్యానం ద్వారా పొందే శక్తి, మన అంకిత భావం, మన ధ్యాన ప్రచారం, మన దివ్యమైన సంకల్పం, మన గురువు గారి చైతన్యంతో కలిసి ఉండాలన్న సంకల్పం ఈ కిడ్నీస్ అద్భుతంగా మరి ఎంతో శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఎదిగాయి. Yes, masters. It's slowly moving towards your sexual organs. మెల్లిగా ఈ సూక్ష్మ శరీరం సెక్షువల్ ఆర్గన్స్ లోకి ప్రవేశించింది. Your sexual organs have been awakened. Your physical body, your astral body are connected with the energies, and the astral body is moving forward towards the thighs of your legs, masters. ఈ సెక్షువల్ ఆర్గన్స్ నుండి ఈ ఫిజికల్, ఈ భౌతిక శరీరం సూక్ష్మ శరీరం కలిసి తొడ భాగంలోకి సూక్ష్మ శరీరం ప్రవేశించింది. The thighs have been very strong to do the work. Every moment it is supporting the spiritual work, and also the knees
and the feet are very strong to hold your physical body completely. ఈ తొడలు, ఈ మోకాళ్ళు, కాళ్ళు కూడా ఎంతో బలంగా ఈ భౌతిక దేహానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే భౌతికమైన జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి రెండింటికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. Your astral body has also moved to the hands and also towards your intestine part. ఈ సూక్ష్మ శరీరం చేతుల్లో, మన ప్రేగుల్లోనూ ప్రవేశించింది. It has seen all the digestive process which is happening in the stomach, and also the distribution of the blood through the blood veins to the whole body has been completely seen by your astral body masters. సూక్ష్మ శరీరం ప్రేగులు, కడుపు, ఈ రక్తనాళాలు అన్నింటిలో ప్రవేశించి అన్నింటినీ గమనించి. Yes, masters. Now, slowly, with complete awareness, now your physical body coming into the normal position in your physical body. Your astral body is coming into the normal position in your physical body. మెల్లిగా ఎరుకతో ఈ సూక్ష్మ శరీరం, ఈ భౌతిక దేహంలో మరి నార్మల్ పొజిషన్కి రావడం జరిగింది. Yes, masters. For this, I am giving a wisdom now. ఈరోజు ఈ జ్ఞానాన్ని మీకు అందివ్వడం జరిగింది. And for today's wisdom, I am going to say about 3 V's today. ఈరోజు 3 V'ల గురించిన జ్ఞానం అందించాలనుకుంటున్నాను. Verdict, virtue, and view. Yes, masters. Your soul starts viewing every action in your physical body and astral body, or in any other of your body, is viewed by your soul masters. ఆత్మ ఈ భౌతిక దేహం, సూక్ష్మ దేహం, అన్ని దేహాల్లో ఏం జరుగుతుంటుందో ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది. And then it starts sending messages through the mind. That is, the mind becomes the virtue masters. మనస్సు ద్వారా అన్ని ఈ అన్ని దేహాలు అన్నిటికీ సందేశాలు అందిస్తూ ఉంటుంది. Yes, masters. Your mind always connect with the soul and receives all the messages, and it will send it to the physical body. ఈ మనసు ఆత్మ ద్వారా సందేశాలను అందుకుని ఈ భౌతిక దేహం అంతటికి అందిస్తూ ఉంటుంది, అన్ని అవయవాలకు అందిస్తూ ఉంటుంది. Yes, masters. And this physical body at last gives decision, that is, manifestation is done by physical body, that is the verdict. Verdict means the decision. వర్డిక్ట్ అంటే నిర్ణయం. ఈ భౌతిక దేహం మనసు ద్వారా అందుకున్న సందేశాలను అన్నింటినీ కూడా నిర్ణయించి సృష్టిస్తుంది. Yes, and this physical body is the final phase where everything gets manifested. ఈ భౌతిక దేహమే అన్ని సృష్టించడానికి ముఖ్యంగా చివరిది భౌతిక దేహమే అన్ని సృష్టికి కారణం. Yes, masters, your soul gives intuition
your mind carries the intuition and those messages, and your mind creates creation for different paths, for different innovations, and then everything is manifested by physical body. ఆత్మ ఇంట్యూజన్ ద్వారా మనసుకు ఎన్నో సందేశాలు అందిస్తుంది. మనసు ఇంట్యూషన్ ద్వారా ఈ భౌతిక దేహంలోని అవయవాలను మనసు ద్వారా అందుకుని నిర్ణయాలు తీసుకుని సృష్టించాల్సినవన్నీ సృష్టిస్తుంది ఈ దేహం. That's why we say that soul views, mind virtues, and the body verdicts. అందుకే ఆత్మ గమనిస్తుంది, మనసు శరీరాన్ని ఖండిస్తుంది, శరీరం నిర్ణయాలు తీసుకుని సృష్టిస్తుంది.